వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం జాయింట్ సిపి కె ఫకీరప్ప కామెంట్స్. విశాఖ చాలా అందమైన ప్రదేశం, ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో కూడుకుంది. మన జరిగిన ఎన్నికలు కూడా ఎంతో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విశాఖలో బైక్ రేసింగ్లు ఎక్కువగా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బైక్ రేసింగ్ చేయడమే కాకుండా వాటిని వీడియోస్ తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఒక శనివారం రోజులలో సుమారు 80 నుంచి 90 బైకులను సీజ్ చేయడం జరిగింది. ప్రశాంతమైన విశాఖ ఇలా ఎందుకు జరిగిందో అని ఆరా తీస్తే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలిసింది. 100 రోజులు విశాఖ జిల్లాలో గంజాయి నిర్మించడమే ప్రధాన లక్ష్యం. దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం. ఆన్లైన్ లో కూడా ఎంత ఈజీగా ఈ గంజాయిని అమ్మకాలు జరుపుతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో ఈ సిగరెట్స్ అనేవి అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు అలాంటి సిగరెట్స్ జిల్లాలో అమ్ముతున్నారు అని తెలుసుకొని ఒక 4గురిపై కేసులు కూడా నమోదు చేశాం. ఎవరూ కూడా గంజాయికి అలవాటు పడొద్దు. మీకోసం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత సైబర్ నేరగాల మాయలో కూడా పడుతున్నారు. ఎక్కువగా USB స్కామ్ అని మార్కెట్లోకి కొత్తగా వచ్చింది. ఇది ఎక్కువగా బస్టాండ్ స్టేషన్లో ఎక్కువగా జరుగుతుంది. ఫ్రీ వైఫైలో కూడా ఎక్కువగా స్కామ్లు జరుగుతున్నాయి. ఆ ఫ్రీ వైఫై ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయొద్దు. అదేవిధంగా సోషల్ మీడియాలో అందమైన అమ్మాయి ప్రొఫైల్ పిక్ తో ఒక రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే ఇంకంతే. కాంబోడియా నుంచి కూర్చుని ఇలాంటి స్కామ్ చేస్తున్న వారిని అక్కడి నుంచి పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద స్కామ్లు అన్ని ఇతర దేశాల నుంచి చేస్తున్నారు. సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పాత మొబైల్స్ అమ్మాలి అనుకుంటే మీ మొబైల్స్ ను కనీసం 7 సార్లైనా ఫార్మాట్ చేయాలి. లేదంటే మళ్ళీ మీ డేటాను రికవరీ చేసే అవకాశం ఉంటుంది. లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించవచ్చు మరియు వారు సమాజంలో are social drinkers, but 50% people they are getting into addiction. Addiction అంటే శారీరకంగాను మానసికంగాను. వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు స్టూడెంట్స్ అందరూ వినాలి. ఈరోజు ఇక్కడ ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని, మీడియా వారిని, వివిధ గ్రామాల నుంచి నాయకుల్ని ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ని పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ డ్రగ్ ఫ్రీ ఆంధ్ర. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ మేడం గారు కూడా ఫస్ట్ మీటింగ్ వైజాగ్ పోలీసులతో మాకు పెట్టినప్పుడు ఆ వైజాగ్ పోలీసులతో మీటింగ్ పెట్టి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి, 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి పెట్టేసి దానికి అనుగుణంగా మనందరం కూడా ప్రయత్నించి ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటటువంటి ఒక టార్గెట్ మనకు ఇచ్చినందుకు కాను. అంతేకాకుండా ఇక్కడ పోలీసింగ్ చేసేటటువంటి దానిలో భాగంగా మేమంతా కూడా పోలీసింగ్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 14th ఈ సంవత్సరం ఫిబ్రవరి 14th ఏసీపీ నార్త్ గారు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ మధ్యలో మాట్లాడకూడదు. బాబు ఆ స్నాక్స్ పంచడం ఆఫ్ చేయనైనా, ఆ స్నాక్స్ పంచడం ఆఫ్ చేయి. అటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాదర్ చేసి మీకు అవేర్నెస్ ఇవ్వాలని మీకోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ కాదు. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఏసీపీ నార్త్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత నైట్ 12 o'clockకి ఒకరోజు పిఎం వరం సిఐ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ ఒక బిల్డింగ్ పై నుంచి ఒక పిల్లోడు పడిపోయాడు, ఆ పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను నైట్ చెప్తున్నారు మీకు డ్రగ్ అబ్యూస్. గతంలో విశాఖపట్నం షెడ్యూల్ నేను 2017-18 కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఇక్కడ పనిచేసినాను. మళ్ళీ అదే సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రావడము. సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ Visakhapatnam is. I love the city, love the people here.
సో పీస్ఫుల్. ఎక్కడ కూడా ఒక చిన్న అల్లర్లు జరగకుండా ఇటీవల కాలంలో మేము ప్రశాంతంగా ఎలక్షన్ కూడా చేయగలిగాము. సో దానికి కారణము ఇక్కడ వచ్చిన ప్రజలు, గ్రామ పెద్దలు వీళ్ళందరి సహకారంతో ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ బాధపడే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు చెప్పుకోవాలనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పోలిస్తే సిటీలో చాలా ఇష్యూలు, మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా బైక్ రేసింగ్ అనేది నా దృష్టికి వచ్చిందండి. సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చిన తర్వాత సాటర్డే సండే వచ్చిందంటే బీచ్ రోడ్లు విచ్చలవిడిగా బైక్ రేసులు. ఓకే, బైక్ రేసింగ్ వల్ల పడిపోతే మీ ప్రాణాలు పోతుంది, అవతల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. ఓకే అని దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్కి వేల లైక్స్. ఆ లైక్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వంద బైకులు. మేము చూస్తూ సైలెంట్గా ఉంటున్నాం. ఏదో కొంతమంది కుర్రోళ్ళు కలుపుకొని ఏదో బీచ్ రోడ్లో చేస్తున్నారని బైక్ రేస్ అనుకుంటే రాని రోజులు 100 బైకులు, 200 బైకులు వచ్చి బీచ్ రోడ్లు రేస్ చేయడం మొదలు పెడితే ఎవరన్నా చూస్తూ ఊరుకుంటారండి. ముఖ్యంగా పోలీసులు మొదలు పెట్టాం చూడండి. గత నెల నుంచి నేనే స్వయంగా సాటర్డే సండే నైట్ మీరంతా వీకెండ్ హ్యాపీగా నిద్రపోతుంటే మేము నైట్ అందరినీ పోలీసులు రోడ్డు మీద పెట్టి రండి ఎలా చూస్తారో బైక్ రేస్ మిమ్మల్ని చూస్తామని రేసుకి బీచ్ రోడ్లు నిలబడితే ఒకే వారంలో 80 to 90 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఓకే, సాటర్డే నైట్. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్లెజర్ యు ఆర్ హ్యావింగ్ వైల్ మేకింగ్ అస్ టు సిట్టింగ్ ఆన్ ద రోడ్. సో ఇది అవసరమా? 100 రోజుల్లో సిటీలో గాంజాయి అనేది ఖతం అయిపోవాలి. నశాముక్త భారత్ ఈ ఒక ట్యాగ్ లైన్తో మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. 100 రోజుల్లో మన ప్రణాళిక ప్రకారంగా పకడ్బందీగా మనము చర్యలు చేపట్టి సిటీలో ఇంకా గాంజాయి దొరకకూడదన్న ఉద్దేశంతో మనము ముందడుగు చేస్తున్నాము. దానికి మీ అందరి సహకారం చాలా ముఖ్యం. ఎందుకు ఈ డ్రగ్స్కి మనము బానిసలవుతున్నామని ఇప్పుడు మన కొలీగ్స్ మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు. మొదటిగా ఫ్రెండ్షిప్లో మాట్లాడుతుందండి. అది ఏమవుదు, కొంచెం తీసుకోండి. ఇప్పుడైతే గాంజాకి ఇంకా సింథటిక్ డ్రగ్స్ వచ్చినాయి. చెప్పాలంటే ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ బిగ్ న్యూసెన్స్ ఫర్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్. ఇంతకుముందు ఏదైనా ఎక్కడ దూర ప్రాంతానికి వెళ్ళి తీసుకుని వెళ్ళే కాలంలో దొరుకుతుంది. ఇంతకుముందు ఓన్లీ న్యూఢిల్లీ, ముంబై అలాంటి పెద్ద నగరాల్లో ఉన్నంత ఈ సిగరెట్స్, తర్వాత ఈ డార్క్ క్లబ్లో డ్రగ్స్ కొనుగోలు చేయడం కూడా డ్రగ్ అబ్యూస్ కార్యక్రమం భాగంగా ఈరోజు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించబడిన ఈ కార్యక్రమం ఇచ్చేసినారు. పెద్దలు, గ్రామ ప్రజలు మరియు స్టూడెంట్స్, పోలీస్ సిబ్బంది